నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. ఈ స్క్రీన్ పైన మీకు సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని అనలా కనిపించేటువంటి ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఈయన చేసిన ఘనకార్యాల గురించి, ఈ మహాన్ భావుని చరిత్ర గురించి మన అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ కాకి డ్రెస్ వేసుకొని ఇందాక నేను అన్నట్టు సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసనిలా కనిపించే ఈ వ్యక్తి పేరు భానుప్రకాష్. ఈయన ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాడు. సో క్రైమ్ ఎస్ఐగా తన బాధ్యతలు ఏంటి? ఎవరైనా ఏదైతే ఆ పరిధి ఉందో, ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఉన్నటువంటి ప్రజలు ఏదైనా ఇబ్బందులతో వాళ్ళ దగ్గరికి వస్తే, ఏదైనా దొంగతనం జరిగిందని చెప్పేసి, లేదంటే ఏదో ఒకటి మిస్ అయ్యిందని చెప్పేసి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా స్టేషన్లలో. వాళ్ళ దగ్గర ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి సమస్య పరిష్కారానికి కృషి చేయడం అనేది ఆ ఎస్ఐ యొక్క ముఖ్యమైన లక్ష్యం. అయితే మన ఎస్ఐ భానుప్రకాష్ గారు ఏం చేశారంటే, ఆయన గురించి ఇక చెప్పవశం అయితే లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల పోలీస్ శాఖలో ఇది ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. కలకలం సృష్టించింది ఈ వార్త. సో మనోడు 2020 బ్యాచ్ అనుకుంటా ఎస్ఐగా. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఏనాడు కూడా విధులకు సరిగా వెళ్ళలేదు. నేను గ్రూప్ 2లో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి ఏదో ఒక సాకులు చెప్పి అసలు విధులకు సరిగా అటెండ్ అయ్యేవాడు కాదు మన ఎస్ఐ, మన శుద్ధ పూస భానుప్రకాష్. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. వాస్తవానికి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేది కావచ్చు, అందుకోసమే లీవులు తీసుకున్నాడు కావచ్చు, అందుకే విధులకు గైర్హాజరైంది కావచ్చు అనుకుందాం. అయితే అంబర్పేటలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి భానుప్రకాష్ దగ్గరికి కొంతమంది బాధితులు రావడం జరిగింది. వచ్చి వారి దగ్గర బంగారం మిస్ అయిపోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటి? ఎస్ఐగా ఆ స్టేషన్ పెద్దగా ఆయన పని ఏంటి? క్రైమ్ ఎస్ఐ అసలే. సో బంగారం అయితే ఎవరిది పోయిందో దాన్ని రికవరీ చేసే పనిలో వీళ్ళు నిమగ్నమై ఉండాలి. ఎస్ఐ అనే వ్యక్తి తన కింద స్థాయి ఉద్యోగులతో, ఎవరు కానిస్టేబుల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఏఎస్ఐలు కావచ్చు. మనోడు ఏం చేసిండు, చాలా మంది బాధితులు వచ్చారు, కంప్లైంట్ చేశారు. దాదాపు 5-6 తులాల బంగారం వరకు పోయిందని చెప్పేసి చాలా మంది దగ్గర నుండి ఫిర్యాదు వచ్చింది మన భానుప్రకాష్ గారి దగ్గరికి. సో గారు అని ఎందుకు సంబోధిస్తున్నానో మీకు నేను చెప్తాను. ఎందుకంటే మనం మీడియాలో ఎవరిని కూడా వారు మన ఎదురు ఉన్నప్పుడు మాత్రమే గారు అని చెప్పేసి సంబోధిస్తాం. ఏ మీడియా అయినా సరే, మనం వాళ్ళు పక్కన లేకపోతే వాళ్ళు పిఎం అయినా సీఎం అయినా సరే మనం గారు అని సంబోధించాం. కానీ ఇక్కడ నేను ఈ ఎస్ఐ గారిని భానుప్రకాష్ గారు అని సంబోధిస్తున్నా అంటే ఆయన చేసినటువంటి ఘనకార్యాలు అలాంటివి కాబట్టి. సో వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. మనోడు ఏం చేసిండు, ఆ రికవరీ పనిలో పడి రికవరీ చేసుకొని ఆ బంగారాన్ని మాత్రం ఆ బాధితులకు ఇవ్వకుండా తన దగ్గరనే పెట్టుకున్నాడు ఆ బంగారాన్ని అంతా. సరే, తన దగ్గర పెట్టుకొని మరి అట్లనే ఉంచుకున్నట్టే అది కూడా కాదు, ఆ బంగారాన్ని అంతా కూడా అమ్ముకున్నాడు. సో ఇటు ఒక స్టేషన్లో కంప్లైంట్ వచ్చిందంటే దాని పై స్థాయి అధికారులు అడుగుతారు, మరి ఇంత బంగారం ఏంది కదా, నువ్వేం చేసినావా భానుప్రకాష్, ఈ బంగారం ఎక్కడ దొరకవట్లేదు కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని చెప్పేసి పై స్థాయి అధికారులు అడుగుతారు కదా. అలాంటి ఇబ్బందులు లేకుండా ఏం చేసిండు, ఎవరైతే బంగారం పోయిందని చెప్పేసి కంప్లైంట్ చేస్తారో వాళ్ళతోని లోక్ అదాలత్లో ఆ కేసును కొట్టిపించుకున్నాడు, క్లియర్ చేసి ఇచ్చిండు. క్లియర్ చేస్తే నీకు పై స్థాయి అధికారులు ఎలాంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే వాళ్ళకు లోక్ అదాలత్ కొట్టిపోయిందంటే సో ఈ కేసు అయిపోయింది, బంగారం దొరికింది, భానుప్రకాష్ దొరకబట్టిండు, ఈయన తోరుము అని చెప్పేసి అనుకుంటారు అందరు కూడా. కొట్టిపించిండు, క్లియర్ అయిపోయింది, అక్కడికి క్లియర్ చేసుకున్నాడు. సరే, క్లియర్ చేయించిన తర్వాత అయినా బంగారం వాళ్ళకి ఇచ్చిందంటే ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పి వాళ్ళతో మాట తీసుకొని వాళ్ళ దగ్గర ఈ లోక్ అదాలత్లో కేసు కొట్టివేసేలా చేసుకున్నాడు. కేసు లోక్ అదాలత్లో ఫైనల్ గా కొట్టివేసిన తర్వాత ఆ బంగారాన్ని వాళ్లకు ఇవ్వలేదు. సో ఇది అంతా కూడా ఈ బాధితుల నుండి అటు ఇటు అందరు తెలిసి లాస్ట్కి పైన స్థాయి అధికారుల వరకు పోయింది ముచ్చట. పోయినాక పైన స్థాయి అధికారులు ఊరుకుంటారా? మనల్ని నువ్వే మనిషివా, దొంగతనం జరిగిందని చెప్పేసి వస్తే వాళ్ళ రికవరీ చేసి నువ్వు దొంగలకు అమ్ముకుంటావా అని చెప్పేసి మనోని సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. సో ఇదంతా అయిపోయింది. ఆ బంగారాన్ని ఏం చేసినట్టే మనోడు అప్పుల ఊపి, విపరీతమైనటువంటి అప్పులు అంట.
మనోడు క్రైమ్ పోలీస్ కదా, మరి క్రైమ్ పోలీస్ అని చెప్పేసి క్రైమ్ చేసుడు మొదలుపెట్టినట్టున్నాడు. అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయాడు మనోడికి. మళ్ళా బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, ఈ బెట్టింగ్ భూతంలో బాగా మునిగిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడద్దు అనేది ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ ఆ గ్రామాలందరికీ కూడా ఒక మోటివేషన్ చేస్తూ ఉంటాడు, ఒక అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఒక ఎస్ఐ అనే వ్యక్తి. కానీ ఈ ఎస్ఐ మాత్రం తానే ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతూ మరి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నాడో మన భానుప్రకాష్ గారు. సో ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయినట. సుమారు 78 లక్షల వరకు కూడా అప్పుల పాలైపోయినట. ఈ అప్పులు అన్ని తీర్చడానికే ఆ బంగారం రికవరీ చేసిన బంగారాన్ని అమ్ముకున్నాడు, బాధితులకు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. సరే ఇదంతా అయిపోయింది, ఈ సస్పెండ్ చేసి అయిపోయింది. అయితే మొన్న ఇప్పుడు అంబర్పేటలో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నాడు కదా, సస్పెండ్ అయిపోయినాక ఇంట్లోకి వేయండి కదా. అయితే మొన్న ఈ మధ్య కాలంలో అంబర్పేట స్టేషన్ వేయండి. అంబర్పేట స్టేషన్ పోయిన తర్వాత సరే సస్పెండ్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అయ్యో మన ఎస్ఐ కదా, మొన్నదాకా సస్పెండ్ వేయండి కదా మనోడగా అని చెప్పేసి అనుకుంటారు. ఎవరైనా సరే అనుమానించారు, దొంగలెక్క చూడరు. ఎందుకంటే మన దగ్గర చేసిపోయాడు, సస్పెండ్ అయ్యాడు అని చెప్పేసి రాగానే మళ్ళీ నమస్కారం సార్ అని చెప్పేసి సెల్యూట్ చేసిరట, రమ్మన్నారట. వచ్చిన తర్వాత ఇక నాకు గ్రూప్ 2 ఆంధ్రలో వస్తుంది, నేను అక్కడ రాస్తున్నా, నాకు ఉద్యోగం అక్కడ వస్తే నేను అటే వెళ్ళిపోతా అని చెప్పేసి వచ్చిందట. వచ్చి నాకు కొన్ని సామాన్లు ఉన్నాయి ఇక్కడ స్టేషన్లో, అప్పుడు నేను తీసుకోపోలేదు అని చెప్పేసి ఆయన ఉంటుంది కదా చాంబర్, ఆయన ఎస్ఐ రూమ్ ఉంటుంది కదా, ఆయనకు సంబంధించిన రూమ్ సపరేట్గా. సో వాళ్ళకి పోయి ఇవాళ చెప్పగానే ఎందుకు అనుమాన పడతారు? అనుమానం పడ్డా కూడా వచ్చి అనుమానించేలాగా చూడరు. ఎందుకంటే ఎస్ఐ కదా, వాళ్ళకి ఎస్ఐ మొన్నదాకా ఎస్ఐ సస్పెన్షన్ ఉన్నప్పటికి కూడా ఎస్ఐ కదా, ఎందుకని చెప్పేసి వాళ్ళు ఏమనలేదు, సైలెంట్గా ఉన్నారట. మనోడు పేయండు లోపల వేయండు, నా సామాన్లు అన్ని వేయని అని చెప్పేసి అటు ఇటు చూసి చదివినట్టు వేసినట. చూసి నా రివాల్వర్ కనిపిస్తలేదు, నా సర్వీస్ గన్ కనిపిస్తలేదు, మీకు ఏమైనా కనిపించిందా అని చెప్పేసి అక్కడ అడిగిందట. అడిగేసరికి అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది మొత్తం వెతికిలాడి ఓపెన్ చేసి చూస్తే అలా కేవలం బుల్లెట్లు మాత్రమే ఉన్నాయట, గన్ను లేదు. అంటే మన భానుప్రకాష్ గారే ఆ గన్నును, సర్వీస్ గన్నును తాకట్టు పెట్టి మళ్ళీ ఆయన మీదకి రాకుండా ఇదంతా ఒక ప్లాన్ స్కెచ్ వేసిండు. ఇంత దారుణం అంటే ఒక ఎస్ఐ స్థాయిలో ఉండి దొరికిపోయేటట్టు స్టంట్లు చేసిండు మనోడు. అంటే ఒక దొంగ ఏ రకంగా దొంగతనం చేసినా లాస్ట్ ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతారు, ఏదో ఒక రకంగా దొరికిపోతారు. కానీ ఒక పోలీస్ అనే వ్యక్తికి తెలుస్తుంది ఎట్లా చేస్తే దొరుకుతారు, ఎట్లా చేస్తే దొరకరు అనేది పోలీసుకి ఎక్కువ తెలుస్తుంది. తెలిసినప్పటికీ మనోడు సర్వీస్ గన్ను తీసుకున్నాడు, అమ్ముకున్నాడు, ఆ తాకట్టు పెట్టిండో ఏదో ఒకటి చేసాడు. సపరేట్ ఉంటే అయిపోతుంది కదా. వచ్చి గన్ను కనిపిస్తలేదు ఇక్కడ, అది మీకు అనిపించిందా సర్వీస్ గన్ను అని చెప్పి చూస్తే అలా బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి, గన్ను లేదు. మొత్తం ఇది పెద్ద పై రకమైంది. ఉన్నతాధికారులు మొత్తం దీని మీద ఎంక్వైరీ చేపించారు. ఎంక్వైరీ చేస్తే ఆ సర్వీస్ గన్ను కూడా మనోడు తాకట్టు పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆన్లైన్ బెట్టింగ్లో అలవాటు పడి గేమ్లు ఆడుతూ 78 లక్షలు అప్పుల పాలై ఇవన్నీ పోగొట్టుకోవడానికి మనోడు దొంగతనం కేసు కింద వచ్చి వాళ్ళ బాధితులకు న్యాయం చేయకుండా రికవరీ చేసి తానే అమ్ముకోవడము, వాళ్ళకి ఇవ్వకుండా బాధితులకి. సర్వీస్ గన్ను గట్ట కూడా బాగానే ఉంటుంది డబ్బులు, ఆఖరికి దాన్ని కూడా తాకట్టు పెట్టినట్ట మన భానుప్రకాష్ గారు. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఇప్పటి వరకు గారు అని ఎందుకు సంపాదించినో? సో అది అంటే ఒక దొంగ చేస్తే ఆ దొంగను పట్టుకోవాల్సినటువంటి పోలీసే దొంగలాగా మారడం జరిగింది ఇక్కడ. ప్రస్తుతం ఈ కేసు ఏదైతే ఉందో 2 రాష్ట్రాల పోలీస్ శాఖలో ఒక కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి. ఇది జరిగి చాలా రోజులు అవుతుందంట, బయటికి రాలేదు. మరి ఎందుకంటే బయటికి తెలిస్తే మరి ఏమవుతుందని చెప్పేసి మరి ఉన్నతాధికారులు ఆపిర్రా మరి ఏందో కానీ ఇవాళ మార్నింగ్ ఉదయం ఈ వార్త అనేది మనకి బయటకు వచ్చింది. ఇప్పుడు ఎవరు నమ్మాలి? భానుప్రకాష్ లాంటి ఎస్ఐలు ఇతను కనిపించింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్లాంటి భానుప్రకాశులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ప్రజలు తమకు దొంగతనం జరిగింది, తమ వస్తువు ఏదో మిస్ అయిందని చెప్పేది ఒకే ఒక దగ్గర, అది పోలీసులకి. ఆ పోలీసులే ఇట్లా పనులు చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? సో భానుప్రకాష్ ఈ కథ ఏదైతుందో ప్రస్తుతం
పోలీస్ శాఖలో ఇది ఒక మచ్చ అని చెప్పుకోవాలి. పోలీస్ శాఖకి ఒక పెద్ద మచ్చ. ఇలాంటి వాళ్ళ వల్లనే పోలీసు దాన్ని ఏమంటారు, ఆ విలువలు అన్నీ కూడా దిగజారిపోతున్నాయి. సో ఎంక్వైరీ చేపట్టిరు. ఒకవేళ బంగారం అయితే అమ్ముకున్న నిజమే అంట. బంగారం 5-6 తులాలు బంగారం ఇస్తని చెప్పేసి బాధితులు వస్తే అది రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వకుండా అమ్ముకున్నాడట. ఈ గన్ను కూడా ఏదైతే తన దగ్గర తనకు ఇస్తారు కదా సర్వీస్ గన్ ఒకటి పర్సనల్గా, ఆ గన్ను కూడా అమ్ముకున్నాడట. తాకట్టు పెట్టిండట. తాకట్టు పెట్టి ఆ ఆన్లైన్ బెట్టింగ్లా అప్పు చేసిండు కదా, ఆ అప్పును అంతా కూడా కట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఇంకా విచారణ చేసిర్రా మరి చేస్తున్నారా మరి, ఎందుకంటే నిప్పు లేదే పొగరాదు. సో ఇది బయటకు వచ్చిందంటే కాస్త కూస్తో ఖచ్చితంగా మన భానుప్రకాష్ గన్నును అమ్ముకున్నాడు. చూద్దాం మరి ఇది లాస్ట్కు ఎడ్డు తిరుగుతుంది, ఎటు పోతుంది. ఇలాంటి వారి వల్లనే జనాలకు పోలీసులు అంటే, పోలీసు వ్యవస్థ అన్న కూడా నమ్మకం అనేది ఇప్పటికి కూడా రావట్లేదు.